హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఇది నా సెకండ్ వీడియో. మొదటి వీడియో ఏంటంటే, నేను అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను చేశాను. అంటే కొన్ని టెక్నిక్స్ అందులో చెప్పాను, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది దాని గురించి చెప్పాను. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఎలా ప్రిపేర్ అయితే గెట్ అవుతారు అనేది కొంచెం అంటే నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అది ఇచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎల్పి అప్లై చేసుకోండి. అంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అంటే వేకెన్సీ తక్కువ ఉన్నాయని మాత్రం ఇది కాకండి, తర్వాత బాధపడతారు. అంటే వేకెన్సీ పెరగదు. మ్యాక్సిమం రైల్వేలో ఫస్ట్ తక్కువ ఇచ్చి తర్వాత అయితే పెంచుతాడు. మేబీ మ్యాక్సిమం పెంచే అవకాశాలు ఉన్నాయి. పోయినసారి 2018లో నోటిఫికేషన్స్ అయితే 64,000 ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రెండు కలిపి 64,300 సంథింగ్ ఏదో వచ్చింది. ఈ సంవత్సరం అయితే 5,600 సంథింగ్ ఉంది. అంటే ఇంకా నోటిఫికేషన్ ఇప్పుడే ఇచ్చింది కాబట్టి మ్యాక్సిమం పెంచే అవకాశాలు, వేకెన్సీ అయితే పెంచే అవకాశాలు ఉన్నాయి. ఏ జోన్కి ఎన్ని ఉన్నాయని చూసి అప్లై చేసుకోండి. మీ కేటగిరీ ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఎక్కడ ఉన్నాయి అంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు మీ లాంగ్వేజ్ ఏది పెట్టుకుంటారో అది మాత్రం అక్కడ రాసుకోవచ్చు. దాని ఏం ప్రాబ్లం ఉండదు. ఇక ఎవరైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా ఏ జోన్ కన్నా అప్లై చేసుకోండి, మీ ఇష్టము. కాకపోతే ప్రిపరేషన్ ఎలా అవ్వాలి దాని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏముందో రాసుకోండి. ఒకటి సిలబస్ మొత్తం చెప్పేస్తాను నేను. అంటే నేను 2018లో రాసినప్పుడు నోటిఫికేషన్ సేమ్ సిలబసే ఉంది. ఆ సిలబస్ నేను చెప్పేస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ ఎలా రాసుకోవాలి, దానికి CBT 1 అయిపోయిన తర్వాత CBT 2 అంటే సెకండ్ స్టేజ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో టెక్నికల్ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, CBAT ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ దానికి మెడికల్ స్టాండర్డ్ ఏమి ఉంటుంది, ఇంకా అన్ని డీటెయిల్ మొత్తం చెప్పేస్తాను నేను. జాగ్రత్తగా విని మంచిగా ఇచ్చేయండి. ప్లస్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చేస్తాను. అంటే సిలబస్ ఏంటంటే క్వాంట్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది. ఇది మెయిన్. క్వాంట్ రీజనింగ్ నేను ఒక క్లాస్ చెప్తాను. అంటే నేను ప్రిపేర్ చేసిన నోట్స్ మొత్తం రాసుకున్నాను. అది మీకు చెప్తాను ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు. నేను క్లాసెస్ తీసుకుంటాను. రీజనింగ్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. CBT 1 ఎలా ఉంటుంది అంటే క్వాంట్, రీజనింగ్, జనరల్ సైన్స్లో బేసిక్ అంటే పెద్దగా డెప్త్ ఏం రాదు. నేను రాసినప్పుడు అయితే అంటే డెప్త్ అంత డెప్త్ లేకుండా మంచిగా వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వచ్చు మంచి. అంటే ఒక 2-3 ఇయర్స్ 3-4 ఇయర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్వాలిఫై కావచ్చు. క్వాంట్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ నుంచి మొత్తం జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి మొత్తం 75 మార్క్స్కి ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. దానికి డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. 60 మినిట్స్లో చేసుకోవచ్చు మంచిగా. అంటే మామూలు 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం అయిపోవచ్చు. దాని తర్వాత CBT 1 అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్కి 1:15 పిలుస్తాడు. అందరినీ పిలవకుండా 1:15కి సెకండ్ స్టేజ్ పిలుస్తాడు. ఆ సెకండ్ స్టేజ్ సిలబస్ ఏమి ఉంటుందంటే క్వాంట్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ప్లస్ నీకు ఇక్కడ CBT 1లో ఫస్ట్ స్టేజ్లో 75 మార్క్స్ ఉన్నది. సెకండ్ స్టేజ్లో 100 మార్క్స్కి 90 మినిట్స్లో ఉంటుంది. అప్పుడు కొంచెం డెప్త్ నీకు క్వశ్చన్స్ అనేది డెప్త్ పెంచేస్తాడు. ప్లస్ అప్పుడే నువ్వు CBT 2 రాసినప్పుడే ఆ ఎగ్జామ్లో నీకు అంటే ఏ గ్రేడ్కి అప్లై చేస్తావు మీ టెక్నికల్ సబ్జెక్ట్ కూడా అప్పుడే పెడతారు. అప్పుడు ఎంత 75 మార్క్స్కి అప్పుడు 60 మినిట్స్కి 75 మార్క్స్ మీకు పెడతారు. అప్పుడు అది బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. అది ఎలా ప్రిపేర్ అయ్యాలో చెప్తాను నేను. ప్లస్ నెక్స్ట్ అయిపోయి ఉంటుందంటే అది అయిపోయిన తర్వాత CBAT ఒక టెస్ట్ ఉంటుంది. అది CBAT బ్యాటింగ్ టెస్ట్. అది ఎలా ప్రిపేర్ అయ్యాలో చెప్తాను ఇప్పుడు. ప్లస్ నెక్స్ట్ ఏముంటుందంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ తర్వాత ఇంకా డైరెక్ట్ జాబ్ ఇస్తారు. మీ మెరిట్ ప్రకారం జాబ్ ఇచ్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ స్టేజ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మొత్తం క్వాంట్, రీజనింగ్, క్వాంట్ రీజనింగ్ అంటే బై చేసేటట్టు మీరు ప్రిపేర్ అవ్వాలబ్బా. ఎట్లా రావాలంటే అది సెకండ్ స్టేజ్లో మీకు పనికి వస్తుంది. మీ నోట్స్ మంచిగా రాసుకోవాలి నీట్గా. ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్ వచ్చినాయి ఇప్పటి నుంచి. అంటే మీ మెడికల్ స్టాండర్డ్ A1 ఉన్నోళ్ళు అయితే కటాఫ్ చాలా తక్కువ ఉంటుంది. A1 మెడికల్ స్టాండర్డ్ ఉన్నోళ్ళు మ్యాక్సిమం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ రాసుకోండి, మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంటే సెకండ్ స్టేజ్ మీకు పనికి వస్తాయి కాబట్టి మంచి నోట్స్ రాసుకోండి. అంటే మీ క్వాంట్ రీజనింగ్ ఉంటుంది కదా, ఒక ఫార్ములాస్ మొత్తం ఒక నోట్స్ రాసుకొని అది రివిజన్ చేసినప్పుడే అంటే లాస్ట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు రివిజన్ చేసుకునే పనికి వస్తాయి. ప్లస్ రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఇది ఉంటుంది. ఆ టాపిక్స్ మొత్తం రాసుకొని బై హార్ట్స్ అంటే లాస్ట్ ఇలా రివిజన్ చేసుకోవడానికి పనికి వస్తుంది. తర్వాత జనరల్ సైన్స్ మాత్రం జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 మన హైటెక్లో నేనైతే హైటెక్ ప్రిపేర్ అయ్యాను.
మీ ఇష్టం ఏదైనా ప్రిపేర్ కానీ ఒక నోట్స్ రాసుకోండి, షార్ట్ కట్ అంటే ఒక నోట్స్ రాసుకొని పెట్టుకుంటే తర్వాత రీజన్ పనికి వస్తుంది, సెకండ్ స్టేజ్ కూడా పనికి వస్తుంది. అందుకోసం మంచి నోట్స్ రాసుకోండి. ఇప్పుడు మీరు CBT అంటే ఫస్ట్ స్టేజ్లో మీరు మినిమం 90% మీ సిలబస్ కంప్లీట్, 95 నుంచి 100% మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోవాలి. అయితే మీ సెకండ్ స్టేజ్ అప్పుడు మీరు దీనికి టెక్నికల్ ప్రిపేర్ అవ్వడానికి చాయిసెస్ ఎక్కువ ఉంటుంది. మీకు CBT లెవెల్ CBT 1కి CBT 2కి మీకు పెద్ద గ్యాప్ ఉండదు. ఈ CBT 1 రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఒక మ్యాక్సిమం 20-25 డేస్ అంతే. మాకైతే అప్పుడు 25 డేస్ ఇచ్చారు. 25 నుంచి మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఆ 25 డేస్లో మీకు CBT 2 పెట్టేస్తారు. అప్పుడు మీరు టెక్నికల్ చదవలేరు, ఇక్కడ ఉంటుంది కదా సిలబస్ ప్రిపేర్ కాలేదు మీకు ఇదైతే. అందుకోసం నా అప్పుడు టెక్నికల్ నేను చదవనప్పుడు నేను ఫెయిల్ అయినాను, టెక్నికల్లో ఫెయిల్ అయ్యాను. ప్లస్ ఆ నోట్స్ రాసుకుంటే మీరు CBT 2 అప్పుడు లెవెల్ 2 CBT 2 రాస్తారు, అప్పుడు మొత్తం ప్రిపేర్ ఇచ్చేసుకోవచ్చు. మీకు అప్పుడు CBT 2 అంటే సెకండ్ స్టేజ్ రాసేటప్పుడు కూడా మీకు ఏజ్ టైమింగ్ ఎక్కువ ఉండదు. అంటే ఫస్ట్ మీరు టెక్నికల్కి మామూలు CBT 2కి మొత్తం డిఫరెన్స్ అప్పుడు 30 minutesలో మొత్తం పెట్టేసేవాడు. పెద్ద ఇది కాదు. టెక్నికల్ సబ్జెక్టు మీకు CBT 2 రెండు ఒకటే రోజు ఉంటుంది, వేరే రోజు ఉండదు. మీకు ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్త ఇప్పటి నుంచే నోట్స్ మంచి ప్రిపేర్ చేసుకోండి. ప్లస్ ఇంకేంటంటే అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు కట్ ఆఫ్ గురించి భయపడకండి. ఎందుకంటే చాలామంది CBT 1లో అందరు అప్లై చేస్తారు. కాకపోతే కొంతమంది తర్వాత ఏంటంటే వాళ్ళ మెడికల్ స్టాండర్డ్ బాగా ఇది లేదని ఎగ్జామ్ రాయడానికి రారు. చాలామంది ఒక మినిమం ఒక 70% కూడా 60% రాస్తారు, అంతే 60% రాస్తారు. అందులో 1:15లో తర్వాత సెకండ్ స్టేజ్కి వాళ్ళు ఇదైపోతారు. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో 1:15లో ఉంటారు కదా. అందులో మా CBT ఇది రాస్తారు కదా, మా టెక్నికల్ సబ్జెక్ట్ రాస్తారు. అందులో చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. అంటే ఎప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ తెలియదు, అప్పుడు అందులో చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత CBT ఉంటుంది. ఆ CBT బ్యాటరీ టెస్ట్ నేను చెప్తాను, అది ఎలా ఉంటుంది నేను చెప్తాను. ఆ బ్యాటరీ టెస్ట్, ఆ CBT బ్యాటరీ టెస్ట్లో చాలామంది అక్కడ అంటే అన్ని బ్యాటరీ టెస్ట్లో పాస్ అవ్వాలి. ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఫెయిలే. నాది సేమ్ నేను NTPC లెవెల్ 6 రాసినప్పుడు నా స్కోర్ బాగున్నది కానీ నేను సేమ్ సైకోమెట్రిక్ కూడా ఫెయిల్ అయినా. అందుకోసమే అందులో ఫెయిల్ అవుతావు. అప్పుడు కట్ ఆఫ్ బాగా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు కూడా అక్కడ ఫెయిల్ అవుతారు. కాబట్టి అప్పుడు కట్ ఆఫ్ చాలా తగ్గిపోద్ది, కట్ ఆఫ్ ఎక్కువ పోదు. అందుకని A1 మెడికల్ స్టాండర్డ్ ఉన్న మాత్రం ఖచ్చితంగా మంచి ప్రిపేర్ అయితే మాత్రం జాబ్ వచ్చేస్తుంది. మీకు అన్ని అంటే నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జనరల్ సైన్స్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తుంది, క్వాంట్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తుంది, రీజనింగ్ నుంచి ఏ టాపిక్ ప్రిపేర్ కావాలి, జనరల్ అవేర్నెస్లో అంటే జనరల్ అవేర్నెస్ అంటే మన పార్కులు, మన క్యాపిటల్, కరెన్సీ అంటే జనరల్గా ఉన్నాయి. అంటే మన నదీ తీర ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మామూలు అడుగుతారు. పెద్దగా జనరల్ అవేర్నెస్ అయితే పెద్ద డెప్త్ రాదు. హైటెక్ విద్యారాసం ప్రిపేర్ తెలుగు వాళ్ళు అయితే హైటెక్ విద్యారాసం రాసి మంచి చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అదే ఎక్కువ మంచిగా ఇదైపోతుంది. ప్లస్ మన మెడికల్ స్టాండర్డ్ బాగున్న వాళ్ళు అంటే A1 మెడికల్ స్టాండర్డ్ ఉన్న వాళ్ళకైతే కట్ ఆఫ్ అయితే పెద్దగా పోదు. చాలా భయపడకండి. నేను డైలీ ఒక క్లాసెస్ చెప్తాను, మన డైలీ క్లాసెస్ ఇచ్చేస్తాను. క్వాంట్ రీజనింగ్ ప్రిపేర్ చేసుకున్న షార్ట్ కట్ నోట్స్ మొత్తం మీకు చెప్పేస్తాను. దయచేసి నా యొక్క ఛానల్ని మీరేం సబ్స్క్రైబ్ చేసుకుని ఇచ్చేస్తే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ మీకు ఇదైపోద్ది. ప్లస్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మొత్తం ALP నోటిఫికేషన్ ఎక్కడెక్కడ ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి వేకెన్సీ, ఏ జోన్కి అప్లై చేసుకోవాలి, అప్లై చేసినప్పుడు కొన్ని మిస్టేక్ చేయకుండా కొన్ని జోన్కి అప్లై చేసుకోవాలా లేదా అనేది మొత్తం డీటెయిల్గా నేను వీడియో చేస్తాను, ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోకు మీకు రావాలంటే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.